2 లక్షల లంచం, తహసీల్దార్ అరెస్టు. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కిన షామీర్పేట్ తహసీల్దార్ సుచరిత నాలా కన్వర్షన్కి 30 లక్షలు అడిగిందట. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉన్న భూమిని ఇండ్ల స్థలాలుగా మార్చాలి అంటే నాలా కన్వర్షన్ చేయాలి. ఆ నాలా కన్వర్షన్ చేయాలంటే నాకు 30 లక్షలు ఇవ్వాలి. ఏమున్నదో ఆడ కాలువ పోయిందో, నాలా పోయిందో, ప్రైవేట్ భూమి ఉందో, పట్టా భూమి ఉందో, గవర్నమెంట్ ల్యాండ్ ఉందో, ఏది ఉందో. సో ఇది చేయాలంటే నాకు 30 లక్షలు ఇవ్వాలి. నీకెందుకు ఇవ్వాలి 30 లక్షలు అని ఏసీబీ దగ్గరికి పోయిండు. ఏసీబీ ట్రాప్ చేసింది, ఆ తహసీల్దార్ని పట్టుకున్నది. తొలి విడత కింద 2 లక్షలు ఇచ్చిండట. 2 లక్షలు ఇచ్చేసిండట ఆల్రెడీ. ఇక నెక్స్ట్ విడత ఇంక 28 లక్షలు ఇవ్వాలి కదా. ఆ 28 లక్షలు తన వ్యక్తిగత వాహనం డ్రైవర్ ద్వారా తీసుకుంటుండే ఏసీబీ పట్టుకుంది. ఇదే కేసులో కీసర ఆర్డీఓను ప్రశ్నిస్తున్న అధికారులట. మరి ఇప్పుడు 30 లక్షలు ఆమెకేనా? మరి ఎవరెవరికి పంచుకుందాం అనుకున్నారు? ఇప్పుడు దొరికినోడే దొంగ, వెనకాల ఉన్నోడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట్ తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సుచరిత ఏసీబీ వలలో చిక్కారు. 2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. 30 ఎకరాల భూమి నాలా కన్వర్షన్కి సంబంధించిన ఫైల్ ఆమోదించడానికి ఎకరానికి ₹1,00,000 చొప్పున 30 లక్షలు సుచరిత డిమాండ్ చేశారని ఏసీబీకి ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. సుచరిత తన ప్రైవేటు కారు డ్రైవర్ నగేష్ ద్వారా మొదటి వాయిదా కింద 2 లక్షలు తీసుకుంటున్న క్రమంలో మంగళవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వారందరినీ అరెస్ట్ చేశారు. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. షామీర్పేట్ మండలం అలియాబాద్ ప్రాంతంలోని ఒక రైతు తన వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ చేయించడానికి ఒక కన్సల్టెంట్ ద్వారా తహసీల్దార్ సుచరితను కలిశారు. ఆమె 30 లక్షలు డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సుచరితను అరెస్ట్ చేయడంతో పాటు షామీర్పేట్ తహసీల్దార్ కార్యాలయంలోని భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అవినీతి వ్యవహారంలో మరెవరిదైనా పాత్ర ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని కీసర ఆర్డీఓ రాజేష్తో పాటు పలువురు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఇదే షామీర్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ఎంఆర్ఓ సత్యనారాయణ 2024లో 2 లక్షల లంచం తీసుకుంటూ తన డ్రైవర్తో సహా ఏసీబీకి చిక్కడం అప్పట్లో సంచలనం. తాజాగా మరోసారి అదే కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈమె మీద బొచ్చడి కేసులు ఉన్నాయట. రెవెన్యూ శాఖలో అవినీతికి సంబంధించి ఇది తాజా కేసు అయితే ఇదే నెలలో శంషాబాద్ తహసీల్దార్ రవీందర్ పైన ఏసీబీ కేసు పెట్టింది. అధికారులు తన కారులో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జరిపిన విచారణలో దాదాపు 1000 కోట్ల భూమికి రవీందర్ ఎసరు పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించినాయి. భూముల మ్యూటేషన్లు, నాలా కన్వర్షన్లు, సర్వే రిపోర్ట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో రెవెన్యూ సిబ్బంది భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఏసీబీకి కంప్లైంట్స్ వస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇట్లా చాలా ప్రాంతాల్లో ఈ వ్యవహారాలు జరిగినాయి. ఇప్పుడు దొరకనప్పుడు ఎంతమంది ఎన్ని లక్షలు ఇచ్చుకున్నారో వాళ్ళ ఆస్తుల. అందుకే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారుల మీద ఏసీబీ నిఘా పెట్టాలి, ప్రభుత్వాలు నిఘా పెట్టాలి, వాళ్ళ ఆస్తుల మీద ఫోకస్ చేయాలి. దొరికినోడు దొంగ, దొరకనోని పరిస్థితి ఏంది? ఇప్పుడు నవీన్ మిట్టల్ దొరికిన దొంగే, కానీ ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. రెవెన్యూలో ఎక్కడ ఏ సర్వే నెంబర్ ఏందన్నది ఆయనకు తెలిసినంత అద్భుతంగా ఎవరికి తెలియదు. ఏడున్నాడు మరి? చాలా దర్జాగా బతుకుతున్నాడు కదా. ₹1 కోటి పనే చేయడు. మినిమం 1 crore మినిమం ఉండాలి. సో అట్లాంటి వాడిని కూడా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఇంకో 1 year పాటు దాంట్లో CCLA కమిషనర్గా పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే పైన ఉన్నోడే చేస్తుండు, మాకేంది, వాడు తింటలేడా, మేము తినొద్దా? అట్లా ఈ కరప్షన్ అనేది తెలంగాణలో వేళ్ళునుకపోయింది. ముఖ్యమంత్రి మనుషులే చేస్తున్నారు అని ఐఏఎస్లకు ఉంటుంది. వాళ్ళే సంపాదించాం, సంతకం పెట్టేదే మేమెందుకు సంపాదించొద్దు? ఐఏఎస్ల కింద ఉన్న వాళ్ళు వాడు సంపాదించి మేమేం సంపాదించి వీళ్ళు. ఇట్లా మొత్తం కరప్షన్. అసలు ఏ రూట్లోంచి వెళ్ళినా కూడా కరప్షనే కనిపిస్తుంది మనకి. పైసలు లేని పనే కాదు ఇక. అసలు మీరు రాసి పెట్టుకోండి, మీరు అధికారి దగ్గర పోయి సంతకం పెడతా కానీ నాకేంది డైలాగ్ ఉంటుంది కదా, ఏదో నాకేంటి అని ఆ డైలాగ్తోని స్టార్ట్ అవుతున్నది.